సో ఈ మాసం శ్రీకృష్ణుడికి అత్యంత ప్రియమైన మాసం. ఈ మాసం దీన్ని 3 పేర్లతో పిలుస్తారు. ఒకటి దామోదర మాసం, 2 కార్తీక మాసం, 3వది ఊర్ధ్వ మాసం. దామోదర మాసం అంటే మనం చెప్పుకున్న వైష్ణవ క్యాలెండర్లో ప్రతి మాసానికి విష్ణు పేరు ఉంటుంది. కేశవ మాసం, శ్రీధర మాసం, త్రివిక్రమ మాసం, అట్లా ఈ మాసానికి దామోదర మాసం. అయితే ఈ మాసాలన్నీ కూడా పౌర్ణమి నుంచి పౌర్ణమికి ఉంటాయి అన్నమాట. సో మన వైపు క్యాలెండర్ అమావాస్య నుంచి అమావాస్య ఉంటుంది, కానీ వైష్ణవ క్యాలెండర్ ప్రకారం అట్లీస్ట్ ఉత్తర భారతదేశంలో మొత్తం ఇదే క్యాలెండర్ ఇలా ఫాలో అవుతారు వాళ్ళ క్యాలెండర్. వాళ్ళ పౌర్ణమి నుంచి పౌర్ణమికి ఫాలో అవుతారు. వైష్ణవ క్యాలెండర్ కూడా అలాగే ఉంటుంది. సరే, ఈ మాసంలో కృష్ణుడిని యశోదమాత రోలు కట్టేసింది కాబట్టి ఈ మాసానికి ప్రత్యేకంగా దామోదర మాసం. ఒక్క నెలని మనం నెలంతా చర్చించుకోబోతున్నాం. ఎంత ప్రాముఖ్యత ఉంది దీంట్లో, ఎంత మనం నేర్చుకోవాల్సింది ఉందో మనం చూస్తాం. సో దానికి ఇంకో మాసం పెట్టారు, అది కార్తీక మాసం. మనం ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, పురాణాల్లో కూడా కృష్ణుడికి అత్యంత ఇష్టమైన మాసం కార్తీక మాసం అని చెప్పేసి మనం చూస్తాం. అయితే భగవద్గీతలో మనం గమనిస్తే అన్ని మాసాలకు నాకు ఇష్టమైన మాసం మార్గశిర మాసం ఉంటుంది. సో భగవద్గీతలో ఏమో మార్గశిర మాసం ఉంటుంది, కానీ మనమేమో ఇక్కడ మళ్ళీ లెక్చర్లు చెప్పుకోవడంలో లేదు కృష్ణుడికి అత్యంత ఇష్టమైన మాసం కార్తీక మాసం. అంటే ఎట్లా ఈ రెండింటిని మనం ఎట్లా ఒకే విధంగా చూడవచ్చు. సో మార్గశిర మాసం అయినా సరే ధనుర్మాసం అయినా 2 ఒకటే. అంటే నెక్స్ట్ రాబోయేది ఈ మంచి కార్తీక నెక్స్ట్ వచ్చేది ధనుర్మాసం లేదా మార్గశిర మాసం. సో ఎందుకైనా నాకు భగవద్గీతలో నాకు అన్ని మాసాల కంటే నాకు మార్గశిర మాసం ఇష్టం అని ఎందుకంటే యాక్చువల్ మార్గశిర మాసంలోనే గోపికలు కాత్యాయన వ్రతం చేశారు కృష్ణుడి కోసం. సో తన భక్తులు, తన ముఖ్యమైనటువంటి గోపికలు సో తనను కోరుకుంటూ చేసినటువంటి పూజల నుండి లేదా తన పొందాలని చేసిన వాళ్ళు చేసిన సేవల నుండి గోపికలందరూ కలిసి ఆ మాసంలో ఆయన పొందడానికి వాళ్ళు పడిన శ్రమ, వాళ్ళు చేసిన కష్టం, వాళ్ళు చేసిన తపస్సు, సో భక్తులంతా వాళ్ళు కలిసి కృష్ణుని ఎంచుకునే క్రమంలో వాళ్ళు చేసినటువంటి ఆ సేవకు భగవంతుడు బట్టి అందువల్ల ఫస్ట్ నాకు మార్గశిర మాసం ఇష్టం ఉంటుంది అన్ని మాసాల కంటే. అది ఇంకా అతి రహస్యమైనది ఇంకా ఏంటంటే కృష్ణుడు చెప్పడం నాకు అన్ని మాసం నాకు కార్తీక మాసం ఇష్టమైంది అంటే, సో ప్రతి మాసానికి ఒక ఉచ్చిష్ట దేవత ఉంటారన్నమాట. ఒక దేవత మాసాన్ని పాలిస్తుంది. సో ఈ మాసాన్ని పాలించేది ఎవరంటే రాధారాణి అన్నమాట. సో రాధారాణి తల్లి పేరు కీర్తిదా సుందరి, ఆ పేరు కీర్తిద. కొన్ని పుస్తకాల్లో ఆ పేరు కీర్తి అనే పేరుతో పిలుస్తారు, కీర్తిదా అని పిలుస్తారు, లేదా కీర్తిక అని పిలుస్తారు. రకరకాల అంటే తల్లి పేరుని రకరకాల పుస్తకాలు రకరకాలుగా వచ్చారు. అయితే ఈ కీర్తి కా అని పేరు పెట్టారంటే కా అనే పదం వాడినప్పుడు ఏమవుతుందంటే, కా అనేటువంటి అక్షరం వాడినప్పుడు ఏమవుతుందంటే ఆమె మృదువైనటువంటి హృదయం కలిగిన వాళ్ళని తర్వాత లాస్ట్ లో కాతో పిలుస్తారు అనమాట. మల్లిక, చంద్రిక, కా వచ్చిందంటే జనరల్ గా సంస్కృతంలో ఆ పదానికి ఆ అక్షరానికి అర్థం ఏంటంటే మృదువైన హృదయం కలిగిన వాళ్ళు. సో ఆమెకి కీర్తిక అంటే ఆమె మృదువైన హృదయం కలిగినటువంటి వ్యక్తి. ఎవరు? కీర్తిద. ఆ పేరు కీర్తిక అయింది, ఎవరు? రాధారాణి వాళ్ళ తల్లి పేరు. సో ఎట్లాగైతే వసుదేవుడు యొక్క కుమారుడు వాసుదేవుడు అయ్యాడు కృష్ణుడు, అట్లాగే కీర్తిక యొక్క కుమార్తె కార్తిక అయ్యాడు. రాధారాణి పేరు కార్తిక. సో కీర్తిక నుంచి కార్తిక అయింది. సో ఆమె ఈ మాసానికి ఆమె పాలించే దేవత అన్నమాట. అందుకే దీన్ని కార్తీక మాసం అని అంటున్నాం. సో కార్తీక మాసంలో కంప్లీట్ గా రాధారాణి కంట్రోల్లో ఉంటుంది అనమాట. రాధారాణి యొక్క అడుగుజాడల్లో రాధారాణి యొక్క నియమ నిబంధనల ప్రకారంగా ఈ మాసం ఉంటుంది. అంటే రాధారాణి కంప్లీట్ గా మెర్సిఫుల్, అంటే పూర్తి కరుణాదాయకమైనటువంటి ఒక అమ్మవారు. పైగా కృష్ణుడి యొక్క ఆయన నుంచి వచ్చినటువంటి
అమ్మవారు. సో కంప్లీట్గా ఆమె పూర్తిగా కంట్రోల్ ఆమె పాలనలో ఉంది కాబట్టి, సో కృష్ణుడికి అత్యంత ఇష్టమైన భక్తుల్లో హయ్యెస్ట్ టాప్ మోస్ట్ ఉన్నారంటే ఆమె రాధారాణి కాబట్టి, అందుకే కృష్ణుడికి ఈ మాసం అంటే మార్గశిర మాసం కంటే ఇంకా ఎక్కువ ఇష్టం అనమాట. ఎందుకంటే కృష్ణుని కంట్రోల్ చేయగలిగింది ఎవరు అని అంటే ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో మొత్తంలో ఒక రాధారాణి తప్ప ఇంకెవరు కంట్రోల్ చేయలేరు. సో కృష్ణుడు ఆ విధంగా ఆయన దాసోహమైపోయాడు. ఎందుకంటే రాధారాణి ఆ స్థాయిలో కృష్ణుడిని సేవిస్తుంది. అందువల్ల ఇక్కడ ఎక్కడ కూడా మన ప్రేమ అంటే సేవ అంటేనే సేవతో కూడుకుంటే నెక్స్ట్ వచ్చేది ప్రేమ. సేవ లేకుండా ప్రేమ రాదు. సో సేవ ఎంత మనం సేవ చేయడానికి మనం ముందుకు వెళ్తామో భగవంతుడికి మన పట్ల అంత ప్రేమ వస్తుంది. ఇక్కడ ఉన్న భక్తుల్లో రాధారాణికి మించినటువంటి సేవ చేసే వాళ్ళు కానీ రాధారాణి తలుచుకున్నట్టుగా, కృష్ణుని తలుచుకున్నట్టుగా, రాధారాణి కృష్ణుడిని ఆ హృదయంలో బంధించినట్టుగా ఇంకెవరు బంధించలేరు. దయచేసి మనం ఇమిటేట్ కూడా చేయకూడదు అనమాట. ఇంకో రాధారాణి ఉండరు ఇక్కడ, ఒకరే రాధారాణి ఉంటారు. రాధారాణి అంటే ఒకరే. మనం ఊహల్లో ఏదో ఊహించేసుకొని నేను కూడా రాధారాణి అయిపోతాము చాలా మంది తిరుగుతూ ఉంటారు అనమాట ఇట్లా ప్రపంచంలో. అంటే వీళ్ళు సేవ చేయకుండానే ఊహిస్తారు అనమాట వీళ్ళంతా. సో అది అసలు జరగదు. మనము చాలా జాగ్రత్తగా ఈ వ్యవహారాలను మనం చూసుకోవాలన్నమాట. కాబట్టి కృష్ణుడికి ఇష్టమైనటువంటి మాసం ఏంటంటే కార్తీక మాసం. ఎందుకంటే అది రాధారాణి యొక్క అధీనంలో, రాధారాణి యొక్క అడుగుజాడల్లో నడిచేటువంటి మాసం. సో అందుకనే మనం హరే కృష్ణ మంత్రం అంటున్నాం మనం. సో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. సో మనం ఈ మాసం అంతా మనం జస్ట్ ఒక మాట అనుకున్నాం. అందరం లేచి గంటలకు లేచి హరే కృష్ణ జపం చేయండి, ఖచ్చితంగా చేయండి. మీకు మిగతా మాసాల కంటే ఇక్కడ అత్యంత లాభము, అత్యంత కరుణ, దయ కృష్ణుడి నుంచి మనకు లభిస్తుంది అని మనం చెప్పుకున్నాం. ఎస్, ఎందుకనంటే ఈ మాసం రాధారానికి సంబంధించిన మాసం కాబట్టి ఆమె యొక్క దయతో, ఆమె తర్వాత కృష్ణుడు మనం చేసే చిన్న సేవని, మనం చేసే చిన్న తపస్సైనా, మనం చేసే చిన్న దానం అయినా సరే కృష్ణుడిని అమితంగా ఆకర్షిస్తుంది అనమాట. ఈవెన్ చెప్పాలంటే రాధారాణి రికమెండ్ చేస్తుంది. ఎందుకంటే మనం చేసే చిన్న థింగ్ కూడా, ఇంకా తల్లి స్వభావం చాలా మృదువైన స్వభావం. తండ్రి కంటే చాలా తెలియని స్వభావం. తండ్రి మనలోంచి కొంచెం కఠినత్వాన్ని, కొంత తపస్సుని ఎక్స్పెక్ట్ చేస్తాడు. తల్లి కొద్ది చేసినా సరే ఆమె గుర్తుపడిపోయేసి చాలే మిగిలింది రేపు చూద్దాము, పర్లేదు ఈ మాత్రం నువ్వు చేస్తే చాలని ఆమె త్వరగా సాటిస్ఫై అయిపోతుంది తండ్రి కంటే. ఇక్కడ ఈ హరే కృష్ణ మంత్రం యొక్క అర్థం ఏంటంటే, యాక్చువల్గా హరే అంటే ఇక్కడ హరే కృష్ణ ఇక్కడ హరే అంటే హర అంటే శక్తి అనమాట. అంటే మనం డైరెక్ట్ గా మనం రాధారాణి వేడుకుంటున్నాం హరే కృష్ణ మంత్రం. సో రాధారాణి మనం ఏం వేడుకుంటున్నాం అంటే, తల్లి నన్ను దయచేసి నన్ను కృష్ణుడి సేవలో నన్ను పెట్టమ్మా అని పెట్టి మనం వేడుకుంటున్నాం అనమాట హరే కృష్ణ మంత్రంతో. సో ఆమెకు నచ్చిన మాసంలో ఆమెనే మనం వేడుకుంటున్నాం హరే కృష్ణ మంత్రం. అది కూడా మనం తెల్లవారుజామున లేచి బ్రహ్మముహూర్తంలో కొంత తపస్సుకి ఆమె ఇంకొంచెం ఎక్కువ ఆమె మన మీద దయ చూపిస్తే, సో ఆమె మన గురించి కృష్ణుడికి ఇంత కష్టపడ్డాడు నా మాసంలో, ఈ మాత్రం ఇంత కష్టపడ్డారు వీళ్ళు, నా మాత్రం ఇంత తపస్సు చేశారు వీళ్ళకి ఖచ్చితంగా మనం ఏదో ఒకటి చేయాలి, మనం ఖచ్చితంగా వీళ్ళకి మనం వైకుంఠం వైపు దారి చూపించాలి మనం అని చెప్పేసి ఆమె రికమెండ్ చేస్తున్నాం. అందువల్ల మనం దీన్ని అంటే కార్తీక మాసం అని కూడా అంటాం. మూడవది ఊర్ధ్వ మాసం. సో ఊర్ధ్వ మాసం కూడా అంటారు ఊర్జేశ్వరి. సో రాధారానికి ఇంకో పేరు వచ్చి ఊర్ధ్వేశ్వరి. సో ఊర్జేశ్వరి అంటే మళ్ళీ రాధారాణి అన్నమాట. సో రాధారాణి ఎవరు అంటే కృష్ణుడి యొక్క అంతర్గత శక్తి. సో ఊర్ధ్వ అంటే శక్తి కూడా అన్నమాట. ఊర్ధ్వ అనే ఇంకో పేరు వచ్చి శక్తి. సో మనం ఏం చేస్తామంటే డైరెక్ట్ గా మనము కృష్ణుడి యొక్క అంతర్గత శక్తి అయినటువంటి, రాధిని శక్తి అయినటువంటి రాధారాణిని మనం డైరెక్ట్ గా ఆమె యొక్క ఆదిలోకి వెళ్ళిపోతున్నాం అనమాట. మనం ఈ
కార్తీక మాసం లేదా ఈ దామోదర మాసం మనం చేసేటువంటి ఏ మాత్రం చిన్న తపస్సు చేసినా, చిన్న దానం చేసినా, యజ్ఞం చేసినా అది ఆమె యొక్క శక్తిలోకి మనం వెళ్ళిపోతాం. సో మన యొక్క ఆధ్యాత్మిక శక్తి కూడా ఎందుకంటే డైరెక్ట్గా ఆమె కంట్రోల్లో ఉంది కాబట్టి, సో మనం నామజపం ఎక్కువ చేస్తూ ఉంటే సో మనం ఆధ్యాత్మిక శక్తి కూడా విపరీతంగా పెరుగుతుంది అనమాట ఈ మాసంలో, మిగతా మాసాల కంటే కూడా. ఎందుకంటే ఆమె స్వయంగా కంప్లీట్ కంట్రోల్ తీసుకుంటుంది మన శక్తిని కూడా. సో మనం చేయడం వల్ల మనం ఏమాత్రం కొద్దిగా చేసి నాకు ఇంకా చెయ్యాలి ఉంది, నేను ఎట్లా చెయ్యాలి అని మనం అనుకుంటే చాలు అనమాట. రాదరాని మనకు కావాల్సినటువంటి ఉత్సాహం, మనకు కావాల్సిన శక్తి, మనకు కావాల్సిన తెలివితేటలు అన్ని మనకు ప్రదర్శిస్తుంది అనమాట. అందుకే మనం చాలా త్వరగా మనం ప్రోగ్రెస్ అవ్వగలుగుతాం అన్నమాట. సో దీనికి అందుకనే ఊర్ధ్వ మాసం అంటే ఇది రాధారానికి ఇంకొక పేరు ఊర్జేశ్వరి. ఊర్జ అంటే ఆధ్యాత్మిక శక్తి. సో ఆధ్యాత్మిక శక్తిని పెంచేటువంటి ఒక మాసం అన్నమాట. ఇన్ఫాక్ట్ అందరూ దేవతలు కూడా అయ్యప్ప స్వామి అనండి, లేకపోతే శివుడు అనండి, లేకపోతే అమ్మవారు అనండి, అందరూ మ్యాక్సిమము ఐదర్ చేస్తే ఈ తపస్సులన్నీ కూడా ఈ మాలన్నీ కూడా చేస్తే కార్తీక మాసం చేస్తారు, లేదా ధనుర్మాసాలు చేస్తారు. ఈ 2 మాసాలు చేస్తారు. ఎందుకంటే ఇవన్నీ కూడా మన దేవతలు చేస్తున్నప్పటికీ కూడా సో వాళ్ళందరూ ఇండైరెక్ట్ గా మనలో ఉన్నటువంటి ఆ రాధారాణి లేదా గోపికలు వాళ్ళు చేసేటువంటి ఆ సేవ లేదా వాళ్ళ దయ మన మీద కలిగి మనం డైరెక్ట్ గా విష్ణు కృష్ణుడు దగ్గర అవుతాం. అది దేవతల యొక్క వాళ్ళు వేసే ప్లాన్ అనమాట. ఎందుకంటే మనం దేవతలకు అట్రాక్ట్ అవుతాం, ఎందుకంటే మన కోరికలు కావాలి. సో మన కోరికల ద్వారా దేవతలకు అట్రాక్ట్ అయినప్పుడు ఆ దేవతలు ఏం చెప్తున్నారు, మీరు మీరు నేను మీరు నేను సంతోషపడాలంటే లేదా నేను తృప్తిపడాలంటే మీరు మాల వేసుకోవాలని వాళ్ళు చెప్తుంటారు. అనేక పురాణాల్లో లేదా అనేక పుస్తకాల్లో శాస్త్రాలు చెప్పుకుంటారు. సో మనకి ఆ దేవతల నుంచి ఇష్టం కాబట్టి ఆ దేవతల కోసం మనం చేస్తాం. ఆ దేవతల కోసం మనం ఈ కార్తీక మాసంలో కానీ లేకపోతే ధనుర్ మాసంలో మనం తపస్సు చేస్తాం. కానీ ఇవి డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ కానీ ఇది రాధారాణి యొక్క శక్తిని మనం అడ్రస్ చేస్తాం, అంటే మనం ఆమె మేల్కొల్పుతాం అనమాట. ఇండైరెక్ట్ గా మళ్ళీ మనం ఏం చేస్తాం, అందరినీ ఒకే నెమ్మదిగా మనం కృష్ణుడి వైపు లేదా విష్ణు వైపు మన యొక్క ప్రయాణం ఉంటుంది అన్నమాట. సో ఆ విధంగా సో మనం డైరెక్ట్ గా మనం పోలేనప్పుడు దేవతలు సైతం ఒకే నియమాలు, అందరు నియమాలు ఒకటే ఉంటాయి. ఇక్కడ చూడండి, మీరు గమనించుకోండి. తెల్లవారుజామున లేయాలా, కీర్తన చేయాలా, హారతులు ఇవ్వాలా, సాత్విక ఆహారం, ఎర్రగడ్డ తెల్లగడ్డ లేకుండా సాత్విక ఆహారం తీసుకోవాలి. తర్వాత సాయంత్రం పూట మళ్ళీ హారతి, మళ్ళీ కొంత కథ, మళ్ళీ ప్రసాదం తీసుకోవాలి. సేమ్ ఎక్కడ ఏ దేవతలు కూడా ఇంకా మీరు మాంసం తీసుకోండి, లేదా మీరు ఇట్లా ఉండండి అట్లా ఉండండి ఎట్లా ఉండదు. ఏ దేవత తీసుకున్నా ఒకటే ప్యాటర్న్, మాత్రం ఒకటే. ఎందుకనంటే మన కృష్ణుడి వైపు మన ప్రయాణం. ఇవి తెలియకుండా మనకి అజ్ఞాత సుకృతిని ఏర్పరుస్తుంటాయి అన్నమాట భక్తి వైపు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే దేవతలందరూ కూడా భక్తులే కదా, దేవతలందరూ కూడా వైష్ణవులు, అందరూ కూడా విష్ణు యొక్క భక్తులు, కృష్ణుడు యొక్క భక్తులు దేవతలందరూ కూడా. కాబట్టి మనల్ని క్రమక్రమంగా వాళ్ళ వైపు తిప్పుకున్నట్టుగా తిప్పుకొని నెమ్మదిగా మనకి కృష్ణుని అర్థం చేసుకొని లేదా విష్ణుని అర్థం చేసుకునేటువంటి స్థాయికి వాళ్ళు మనకు కల్పిస్తారు అన్నమాట. సో అది మనం దామోదర మాసం అన్నా సరే, కార్తీక మాసం అన్నా సరే, లేదా ఊర్జవ మాసం అన్నా సరే, మనం చెప్పబోయేది ఒకటే, అది ఇది రాధారాణికి ఇష్టమైన మాసం. సో రాధారాణికి మనం చేసే చిన్న సేవలు రాధారాణి యొక్క దయని మనం పొందినప్పుడు, సో రాధారాణి ద్వారా మన కృష్ణుని సులభంగా మనం ఆయన్ని తృప్తిపరచగలుగుతాం. ఈ కార్తీక మాసంలో లేదా దామోదర మాసంలో చాలా పండుగలు కూడా ఉన్నాయన్నమాట. సో బహుళాష్టమి అని ఒక పండుగ ఉంది. సో రాధాకుండ్ వచ్చిన రోజు అనమాట, రాధాకుండ్ తయారైన రోజు సో బహుళాష్టమి. అలాగే దీపావళి, సో రేపు చూడబోతున్నాం. అలాగే గోవర్ధన్ పూజ, గో పూజ, దీపావళి మరుసటి రోజే అన్నమాట. తర్వాత గోపాష్టమి. సో గోపాష్టమి అంటే గోపికలు గోపబాలులాగా వాళ్ళు వేషం వేసుకొని సో వాళ్ళు భగవంతుడి యొక్క లీలల్ని వాళ్ళు ఆస్వాదిస్తూ వాళ్ళు అటువంటి నృత్యాలు చేస్తూ, అంటే గోపికలు గోపబాలు లాగా, అంటే కృష్ణుడి యొక్క ఫ్రెండ్స్ లాగా వాళ్ళు వేషం వేస్తారు. సో మనం ఇస్కాన్ టెంపుల్ కానీ వెళ్తే సాధారణంగా ఆ రోజుల్లో గోపాష్టమి రోజు మనందరూ చూస్తాం, రాధారాణి కానీ లేకపోతే అందరూ గోపికలు అందరూ సో వాళ్ళకి
గోపబాలుడు యొక్క డ్రెస్ వేస్తారనమాట. చీర ఆ రోజు చీరలు లేకపోతే ఇవి చేసుకుంటారు. మగవాళ్ళు వేసుకుంటే ధోతి కుర్తాలాగా అలాంటి ఇది వచ్చేలాగా ఉంటాయన్నమాట వేషధారణ. ఆ రోజు మొత్తం అలంకారం అలా ఉంటుంది. అలాగే 2 ఏకాదశులు చాలా ప్రముఖమైనటివి ఈ రోజు. అలాగే 2 పౌర్ణిమలు, శరత్ పూర్ణిమ, 2 కార్తీక పౌర్ణిమ. సో రాసలీల జరిగిన పౌర్ణిమ రోజు కార్తీక పౌర్ణిమ లాస్ట్ రోజు. అలాగే ప్రభుపాద వారి తిరోభావ దినోత్సవం. సో ప్రభుపాద వారు ఈ ప్రపంచాన్ని వీళ్ళు వెళ్ళిపోయిన రోజు అనమాట. గోధుమ పూజ జరిగిన రెండో రోజు ప్రభుపాద వారి తిరోభావ దినోత్సవం. అలాగే భీష్మ పంచకం అని ఉంటుంది, లాస్ట్ 5 రోజులు అన్నమాట. సో భీష్ముడు తన ఆఖరి రోజులు గడిపినటువంటి ఈ మాసం అనమాట, లాస్ట్ 5 days. అంటే కరెక్ట్గా కార్తీక పౌర్ణమి రోజు ఆయన 5వ రోజు అనమాట. సో భీష్మ పంచకం. అలాగే తులసి శాలిగ్రామ వివాహం, అది కూడా లాస్ట్ రోజు అనమాట, కార్తీక పౌర్ణమి రోజు. సో తులసి శాలిగ్రామ వివాహం. సో తులసి మహారాణి యొక్క పెళ్లి చేస్తారన్నమాట శాలిగ్రామాన్ని. సో ఈ విధంగా చూస్తే మనం ఓకేనా ఈ నెలంతా పండగలే మనం. ఓకేనా అంటే మనం తెలిసి చేసినా తెలియకుండా చేసినా మనకి పండుగలు ఉన్నాయని తెలిసినా తెలియదని చేసినా సరే మనం హరే కృష్ణ మంత్రం చేసుకుంటే మనం ఎవ్రీ డే మనం అనుకున్న దానికంటే ఎక్కువ మాలలు చేసి మన సాత్విక ఆహారాలు పౌర్ణి ప్రసాదం నైవేద్యంగా పెట్టి మనం తీసుకునే ప్రసాదం, కృష్ణ కథ, ఇవన్నీ మనకి ఎంతో సుకృతి, మనకి ఎంత భాగ్యం. మనకి నెలంతా కూడా తెలిసి మనకు తెలియదు. చాలా మందికి ఇన్ని ఉన్నాయని మీకు తెలిసి ఉండదు అసలు. కానీ ఈ నెలంతా నిండిపోయినాయి అన్నమాట పండగలతో. భక్తుల్ని తృప్తిపరిచే క్రమంలో మనం చేసే అనేకమైనటువంటి కార్యాలు సో భగవంతుని ఈజీగా అట్రాక్ట్ చేస్తాయి అన్నమాట. సో అంటే జస్ట్ రఫ్గా చెప్పాలంటే 2 నిమిషాల్లో ఈ మాసంలో మనం చేసేటువంటి అనేకమైనటువంటి సాధనలు, కార్యాలు ఏవైనా కానీ ఎలాంటి ఫలితాలు ఇస్తాయంటే అంట అన్ని పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలితం వస్తుందంట. అన్ని పుణ్యనదులు, అన్ని యజ్ఞాలు నిర్వర్తించిన ఫలితం వస్తుందంట. ఎన్ని యజ్ఞాలు ఉన్నాయో శాస్త్రాల్లో, ఈ మన కొంచెం యజ్ఞము, దానం, యజ్ఞం, తపస్సు ఈ మాసంలో మనం కృష్ణుడి కోసం చేసినప్పుడు అన్ని యజ్ఞాలు చేసే ఫలితం వచ్చేస్తుంది. పితృదేవతలు కూడా ముక్తి లభిస్తుంది. మనం చేసేటువంటి ఈ పరిణామ సాధన సో పితృదేవతలు కూడా వాళ్ళు ఏదైనా పాపలోకాల్లో ఉంటే లేకపోతే ఇంకేదైనా వాళ్ళు ఇబ్బందుల్లో ఉంటే కూడా మన వల్ల వాళ్ళు ముక్తి పొందుతారు. అలాగే వేల జన్మల పాపాలు హరించిపోతాయి అన్నమాట. కృష్ణుడు తృప్తి చెందుతాడు మనం చేసే ప్రతి చిన్న విషయాలు, చిన్న కార్యం, చిన్న యజ్ఞం, చిన్న తపస్సు. కీర్తి మరియు అదృష్టం కూడా వరిస్తుంది. ఇక్కడ భౌతికమైనటువంటి కీర్తి అదృష్టం కంటే కూడా ఆధ్యాత్మికమైనటువంటి కీర్తి అదృష్టం వరిస్తుంది. ఆధ్యాత్మికమైనటువంటి ఫలితం ఏదైనా సరే పర్మనెంట్ గా మన దగ్గర ఉంటుంది. భౌతికంగా మనకు వచ్చే కీర్తి అదృష్టం అది క్షణిక మాత్రమే అన్నమాట, తర్వాత వెళ్ళిపోతాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే ఆధ్యాత్మికమైనటువంటి కీర్తి అదృష్టం అనుకున్న కార్యాలను సిద్ధిస్తాయి అన్నమాట. సో ఈ మాసం అంతా నిండిపోయి ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మనకి తెలియకుండానే మనం భగవంతుడిని ఎంత సంతోషపడుతున్నామో మనకే తెలియదు. సో అందుకే మేము మీకు స్టార్టింగ్ లో కొద్దిగా కఠినంగా చెప్పాము అనమాట. ఈ మాసం మీరు ఖచ్చితంగా 4 గంటలు వేయాల్సిందే, మీరు ఖచ్చితంగా 4 మాలలు చేయాల్సిందే. మీరు ఎట్లయినా సరే కొంచెం కష్టపడండి, కొంచెం ఇబ్బంది అయినా పర్వాలేదు మీరు చెయ్యండి. కొన్ని నియమాలు మనం పెట్టుకొని మనం చేయమని ఎందుకంటే తెలియకుండానే మీ వెనకాల ఇంత జరుగుతూ ఉందన్నమాట. సో యాక్చువల్ దీపావళి మనం గమనిస్తే దీపావళి శ్రీరాముడు రావణ్ణి సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చే రోజు అన్నమాట. దసరా రావణుని చంపిన రోజు దసరా వైష్ణవ క్యాలెండర్ ప్రకారం. దీపావళి రోజు చంపేసి రాముడు, సీతమ్మ వారు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి, మిగతా అందరూ కూడా వానరగణం అంతా కూడా తిరిగి వాళ్ళు అయోధ్య వచ్చే రోజు. అయోధ్యలో ఆ రోజు అంతా కూడా మొత్తం దీపాలతో నింపేశారు. ఈరోజు మనం టీవీలో కూడా చూసిన ఏ విధంగా మన ఇక్కడున్న అయోధ్యలో యోగి గవర్నమెంట్ ఏ విధంగా మొత్తం దీపాలతో నింపేస్తుందో.
వాస్తవానికి దీపాలు, నెయ్యి దీపాలు పెట్టడం, ముఖ్యంగా స్వచ్ఛమైన ఆవు నెయ్యి దీపాలు పెట్టడం వల్ల, అవి మనం పెట్టడం వల్ల ఏమవుతుందంటే వాతావరణం ప్యూరిఫై అయిపోతుంది, వాతావరణం మొత్తం. సో ఇది మంచి మంగళకరమైనటువంటి ఒక వాతావరణం ఏర్పడుతుంది. సో అయోధ్యకు తిరిగి వచ్చిన రోజు అయితే మనకి ఇక్కడ రాముడికి కృష్ణుడికి మరి మరి ఆ రాముడు చేసినటువంటి లీలలు కృష్ణుడు కూడా ఏ విధంగా ఆ రాముడు చేసిన లీలల్ని కొనసాగింపుగా కృష్ణుడు ఏ విధంగా చేయడం మనం కనిపిస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒకసారి రాముడు గొప్ప, కృష్ణుడు గొప్ప, వెంకటేశ్వర స్వామి గొప్ప, ఈ అనవసరమైన చర్చలు మన మిడిమిడి జ్ఞానంతో మనకు అన్ని చర్చల్లాగే సో అందరిలో మనం నువ్వు గొప్ప నేను గొప్ప అనేటువంటి ఈ స్వభావం ఏదైతే ఉందో, ఈ స్వభావం మన మధ్యలో ఉండాల్సింది, అది మన దేవుడికి కూడా ఆపాదించేస్తాం. రాముడు గొప్ప, కృష్ణుడు గొప్ప. మనం అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ రాముడు గొప్ప, కృష్ణుడు ఒకే వ్యక్తి. ఒక టైంలో రాముడిగా ఆయన తన లీలలు చేస్తున్నాడు. అదే వ్యక్తి కృష్ణుడు వచ్చి ద్వాపరయుగం చేస్తున్నాడు. ఒకే వ్యక్తి అంటే ఒకే భగవంతుడే ఒక సందర్భంలో ఒక పరిస్థితుల్లో ఆయన ఒక సందేశం ఇవ్వడానికి ఒకలాగా వస్తున్నాడు, ఇంకో సందర్భంలో ఇంకో సందేశం ఇవ్వడానికి ఇంకో విధంగా వస్తున్నాడు అదే వ్యక్తి. ఏ విధంగా అయితే ఒక సినిమా హీరో ఒక దాంట్లో ఏమో పోలీస్ ఇన్స్పెక్టర్ లాగా, ఇంకో దగ్గర ఏమో డాక్టర్ లాగా, ఇంకో సినిమాలో ఏమో వ్యవసాయం చేసేవాళ్ళ లాగా, ఎట్లాగైతే ఒకే వ్యక్తి అనేక వేషాలను మారుస్తూ అనేకమైన అభిమానుల్ని తృప్తిపరచడానికి అనేక వేషాలు వేస్తాడు. ఇది కూడా ఒకే భగవంతుడు అనేక భక్తులు తృప్తిపరచడానికి, లేదా అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో కొన్ని నియమాలు, కొన్ని సందేశాలు ఇవ్వడానికి ఆ ఒక్క వ్యక్తే అనేక రూపాల్లో, అనేక సందర్భాల్లో అనేక సందేశాలు ఇవ్వడానికి వేరు వేరు వేషాల్లో వస్తాడు. ఒకటే వ్యక్తి మాత్రం ఒకటే, భగవంతుడు మాత్రం ఒకటే. దానికి ఉదాహరణ ఇదే అనుకో. సో దండకారణ్యంలో రాముడు దండకారణ్యానికి వెళ్ళినప్పుడు, అడవిలో తిరుగుతూ ఉన్నప్పుడు అనేక మంది ఋషులు సో భగవంతుడిని ఆ సమయంలో భర్తలాగా లేకపోతే తన సొంత వాడులాగా వాళ్ళు ఉండాలని వాళ్ళు కోరుకుంటారు అన్నమాట. అయితే రాముడు వచ్చిన పర్పస్ వేరు, రాముడు చెప్పాలనుకున్న సందేశం వేరు. సో ఆ సమయంలో అది కుదరదు. కానీ వాళ్ళలో మాత్రం ఆ కోరిక బలంగా ఉంది, వాళ్ళలో ఆ వాంఛ బలంగా ఉంది. భగవంతుడిని ఏ విధంగా సరే భర్తలాగా పొందాలని చెప్పేసి, లేదా వాళ్ళ భగవంతుడి యొక్క రక్షణలో ఉండాలని చెప్పేసి వాళ్ళు కోరుకున్నారు. సో వాళ్ళలో కొంతమందికి కృష్ణుడిగా వచ్చినప్పుడు గోపికలు అవుతారు అన్నమాట వాళ్ళు కొంతమంది. సో మరి ఆ రోజు ఆయన రాముడు ఎవరో వేరు, కృష్ణుడు ఎవరో వేరు అయితే ఆయన చెప్పినటువంటి ఆ కోరిక ఎందుకు తీర్చాలి? లేదు, ఆ రోజు ఆయన రాముడిగా వచ్చినప్పుడు ఆయనకి ఎవరైతే అలాంటి కోరికలు లేదా అలాంటి భావంలో ఉన్నారో, కృష్ణుడుగా వచ్చినప్పుడు కృష్ణుడు వచ్చినటువంటి పరిస్థితి వేరు, ఇక్కడ ఆయన చెప్పదలుచుకుంది వేరు, ఇక్కడ ఆయన వచ్చినటువంటి ఇవ్వడానికి వచ్చినటువంటి సందేశం వేరు ఇక్కడ. కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి మాత్రం వాళ్ళందరికీ ఇక్కడ ఛాన్స్ ఇచ్చాడు మళ్ళీ. అట్లాగే ఒక పర్వతం ఆ టైంలో నేను ఈ రామసేతు కట్టడానికి నా నుంచి మీరు ఏమి తీసుకోవట్లేదు, నా నుంచి మీరు ఏమి రాళ్ళు తీసుకోవట్లేదు, నా నుంచి మీరు నా సేవను మీరు అందుకోవట్లేదు అని చెప్పేసి ఒక పర్వతం వేడుకుంది అనమాట రాముడు. అప్పుడు అదే పర్వతానికి కృష్ణుడు ఇక్కడ గోవర్ధనగిరి వేయడానికి అవకాశం ఇస్తున్నాడు కృష్ణుడు. అలాగే రాముడికి విపరీతమైన సేవ చేసినటువంటి అప్పుడు వానర సైన్యం అంతా కూడా మొత్తం రాముడికి సేవలో మునిగిపోయారు. రాముడు అక్కడ వాళ్ళకి ఇన్ రిటర్న్ వాళ్ళకి గిఫ్ట్ గా ఏమి ఇచ్చింది లేదు. సో వాళ్ళకి ఎటువంటి అంటే అక్కడ వాళ్ళకి రాముడు ఏదో వాళ్ళు చేసిన దానికి ప్రతిఫలంగా ఏదో ఇచ్చినట్టుగా మనకేం కనబడతారు. అందుకే ఇక్కడ కృష్ణుడు చిన్నప్పుడు తన లీలల్లో కోతుల్ని ఎక్కువ తన పక్కన పెట్టుకొని కోతులకి తనే సొంతంగా తన చేతులతో వెన్న తినిపిస్తున్నాడు ఇక్కడ. అంటే గతంలో ఒక అవతారంలో వచ్చినప్పుడు ఎవరైతే కొంత ప్రతిఫలాన్ని వాళ్ళు ఆశించి దొరకలేదో అది కృష్ణుడు పూర్తి చేస్తున్నాడు. ఇక్కడ రాముడు గొప్ప, కృష్ణుడు గొప్ప,
నీ రాముడేంది మా కృష్ణుడేంది ఇలా అనుకున్నామంటే మనం ఇంకా సరైనటువంటి అవగాహన లేవని అర్థం చేసుకోవాలి మనం. ఒకసారి వచ్చినప్పుడు ఎక్కించలేనప్పుడు భగవంతుడు ఇంకో విధంగా వచ్చినప్పుడు దాన్ని తీరుస్తున్నాడు అంటే. అట్లాగే వెంకటేశ్వర స్వామి ఎవరు? ఇప్పుడు కలియుగంలో మన వెంకటేశ్వర స్వామి ఉన్నారు ఎవరు? కృష్ణుడి యొక్క పెళ్లి చూడలేకపోయినటువంటి యశోద మాత. సో కృష్ణుడు ఏ విధంగా సరే కృష్ణుడు పెళ్లి చేయాలని చెప్పేసి ఆమె ఉకులదేవి లాగా వస్తుంది. సో కృష్ణుడు పెళ్లి చేయలేదు కాబట్టి ఇక్కడ శ్రీనివాసుడుగా వచ్చి రాముడిలో వేదవతి అయినటువంటి ఆమెకి రాముడు దక్కలేదు. ఆమె ఇక్కడ వచ్చి పద్మావతిగా వచ్చింది. మళ్ళీ ఆ కోరిక ఇక్కడ తీరుతుంది. అంటే మీరు గమనించుకోండి, ఇదంతా కూడా క్రమంలో ఒక పద్ధతి ప్రకారంగా ఎక్కడైతే భక్తులకి ఎలాంటి వాళ్ళ ఉన్న కోరికలను బట్టి భగవంతుడు ఏ విధంగా వాళ్ళని తీరుస్తున్నాడు, ఏ విధంగా తీర్చడానికి భగవంతుడు అనేక సార్లు ఎలా వస్తున్నాడు, ఎలా ప్రయత్నిస్తున్నాడు మీరు ఆలోచించండి. అంతేగాని ఇక్కడ మా రాముడు గొప్ప, మా కృష్ణుడు గొప్ప, మా వెంకటేశ్వర స్వామి గొప్ప. వీళ్ళు మనుషులు కాదు. మనం అంటే మనం గొప్ప అని చెప్పుకోవడానికి అందరూ గొప్పే కదా. ఒకే భగవంతుడే అనేకమైనటువంటి లీలలు చేసినప్పుడు ఆ కీర్తి అంతా ఒక భగవంతుడికి వెళ్తుంది. సో అసలు దీపావళి యొక్క మెయిన్ మీనింగ్ వాస్తవానికి ఈ టపాసులు కాల్చడం, ఈ సౌండ్, ఈ పొగ యాక్చువల్లీ మన సంస్కృతి కాదు. అసలు మన సంస్కృతి కానే కాదు. అసలు మనం కనీసం ఒక 200-300 సంవత్సరాల క్రితం వెళ్తే అసలు ఈ టపాసు అనేది అసలు ఎవరైనా అసలు తెలియదు. అసలు అది తయారు చేయబడితే కాదు. టపాసుల సంస్కృతి మనది అసలు కానే కాదు. మనంతా కూడా దీపాలు వెలిగించేటువంటి దీపాలు భగవంతుని వేడుకుంటూ భగవంతుని మన హృదయంలో మనం పెట్టుకొని మనం వేడుకుంటూ మనం ప్రార్థిస్తూ మన దీపం భగవంతుని వెలిగిస్తున్నాం. ఏం కోరుకుంటున్నాం మనం? భగవంతుని సేవ. ఎందుకు మనం దీపం వెలిగిస్తాం? చూడండి, అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతం గమయ, ఓం శాంతి శాంతి శాంతి. అసతోమ సద్గమయ. మన ఊరే దీపాలు వెలిగించేసాడు. మన దగ్గర డబ్బులు ఉన్నాయంటే దీపాలు తెచ్చేసుకుందాము, నెయ్యి ఉంది నెయ్యి పోసేద్దాము, వెలిగించేద్దాం. ప్లస్ అలంకరణ బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది, మంచి సంప్రదాయాన్ని మనం బయట తీసుకొస్తున్నాం, చాలా సంతోషం. కానీ యాక్చువల్ డీప్ మీనింగ్ ఏంటి? దీపం ఎందుకు వెలిగించాలి, ఎందుకు వెలిగిస్తున్నాం? దీపం చాలా వాటికి మనకు ఒక సూచనలు ఇస్తాయి. అసతోమ సత్యమయ. అసత్ నుంచి సత్తుకు రండి. అసత్ అంటే అశాశ్వతంగా ఉండేదానికి శాశ్వతం వైపు రండి. అశాశ్వతం వైపు నుంచి శాశ్వతం వైపు రండి. అశాశ్వతమైన ఏంది? శరీర ఆలోచన నుంచి శాశ్వతమైన ఏంది? ఆత్మ ఆలోచనలకు రండి అని. అంటే శరీరం అశాశ్వతమైంది, శరీర జ్ఞానం అశాశ్వతమైన జ్ఞానం. శరీర జ్ఞానం మనల్ని వేధింపులకి, భయాలకి, ఆందోళనలకి గురి చేసేటువంటి జ్ఞానం శరీరానికి సంబంధించిన జ్ఞానం. నేను శరీరం అనుకుంటే కనుక మనం ఖచ్చితంగా ఆందోళనలో, భయాల్లో, కష్టాల్లో ఉండి తీరాల్సిందే. బట్ ఇప్పుడు మనం దీపం మనం వెలిగించేటప్పుడు మన భగవంతుని కోరిక, దయచేసి నన్ను అసత్ నుంచి సత్తు తీసుకురాను ఆయన, నన్ను అసత్ నుంచి అంటే నేను శరీరాన్ని అనేటువంటి జ్ఞానం దయచేసి ఆత్మ అనే జ్ఞానం తీసుకురండి, నాకు అగ్నిదేటలు ఇవ్వండి, నన్ను అర్థం చేసుకున్నటువంటి అవకాశం నాకు ఇవ్వండి అనేటువంటి మనం కోరుకునేటువంటి విధానం అన్నమాట. అసత్ నుంచి సత్తుకు రావాలన్నమాట. తమసోమ జ్యోతిర్గమయ. తమస్సు అంటే అంధకారం నుంచి వెలుగులోకి తీసుకురావాలి, అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు తీసుకురావాలి. ఇంతకాలం ఇదే నా జీవితం, ఇదే నా యుద్ధం, ఇదే నా ప్రపంచం, ఇదే నా దేశం, వీళ్ళంతా కూడా అంతా నాదే, ఇక్కడ అంతా నేను అనుకుంటే జరగాల. అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు. ఇదంతా భగవంతుడికి, ఇదంతా భగవంతుడికి సంబంధించింది. నేను కూడా భగవంతు చెందిన వాడిని, నేను కూడా భగవంతుడి అంశాన్ని. సో అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు అంటే అంధకారం నుంచి వెలుగు వైపు. జ్యోతి. తమస్సు అంటే అంధకారం, అజ్ఞానం. జ్యోతి అంటే వెలుగు, జ్ఞానం.
మృత్యోర్మ అమృతంగయ అమృతంగమయ మృత్యోర్మ. మృత్యు అనేటువంటి ఆ భావన, నేను మృత్యు, ఈ రోజునే నేను మృత్యు అవుతాను, మృత్యు చెందుతాను, నాకు మృత్యు ఖాయము, నేను చనిపోబోతున్నాను, చచ్చిపోతాను అనేటువంటి ఈ భావం నుంచి అమృతం అంటే నేను ఎప్పటికీ చచ్చిపోను, నాకు చావు లేదు. అమృతం మృత్యము అమృత్య. సో మృత్యం అంటే మనం చనిపోతాము, అమృత్య అంటే నేను చనిపోను. వాస్తవం మన శరీరం అనుకుంటే మనకు నాశనం ఉంది, మనం చచ్చిపోతాం. నేను ఆత్మని అనుకుంటే నాకు చావు లేదు, నేను చచ్చిపోను, నేను కేవలం శరీరాన్ని మారుస్తాను అంతే. సో నేను శరీరం అనుకుంటే మాత్రం నాకు మృత్యు ఉంది, ఈ శరీరం ఇక్కడితో ఆగిపోతుంది, ఈ శరీరం ఇక్కడితో జరిగింది, నన్ను చనిపోయిన తర్వాత ఈ శరీరాన్ని కాల్ చేస్తారు, పూజ చేస్తారు, ఇంకేమైనా చేస్తారు. నేను శరీరం అనుకుంటే నాకు మృత్యు ఉంది. కానీ దీపం వెలిగించడం వల్ల దీపావళిలో నేను కోరుకోవాల్సింది, భగవంతుడా నేను అర్థం చేసుకోవడానికి నాకు అవకాశం లేదు, నన్ను మృత్యు భావం నుంచి అమృత్యు అనేటువంటి ఒక భావనకు తీసుకున్నాను, నేను నీ వాడిననేటువంటి ఈ ఆలోచనలను ఎప్పుడు నాలో నింపు, నన్ను దయచేసి ఇది నాదే, నా వాళ్లే వీళ్ళంతా, నేను ఎప్పుడైనా ఇక్కడే శాశ్వతంగా ఉంటాను అనేటువంటి ఈ అంధకారం నుంచి ఎప్పటికైనా సరే నేను నీ వాడిని, నేను శాశ్వతంగా నేను నీ దగ్గరికి వచ్చేస్తాను, నేను నీ దగ్గరే ఉండాలనుకుంటున్నాను అనేటువంటి ఈ భావనలోకి మనం రావాలి. సో దీపం వెలిగించడం అంటే జస్ట్ అది కేవలం అది మనం వస్తువు రూపంగా చూసి అక్కడితో మనం ఆగిపోకుండా లోపలటువంటి అసలైనటువంటి తత్వాన్ని మనం అర్థం చేసుకొని మనం అసత్ నుంచి సత్ వరకు, తమస్ నుంచి జ్యోతి వైపు, మృత్యు నుంచి అమృత్యు వైపు. సో కృష్ణుడు అదే కోరుకుంటున్నాడు, భగవద్గీత అంతా చెప్తున్నాడు, నీకు చావు లేదు, నువ్వు చచ్చిపోవు, నీవు ఈ జ్ఞానం నీకు అత్యంత ఉత్తమైన జ్ఞానం, అందుకే ఇది రాజవిద్యం, రాజగుహ్యం, పవిత్రమిదముతం, ఇది రాజవిద్య. ఇది ఏంటా జ్ఞానం ఇవ్వాలనుకుంది, మనం చావు లేదు, మనం చచ్చిపోము, మన కృష్ణుడి యొక్క అంశాలము, మనం ఎప్పటికైనా సరే ఈ అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు రండి అని కృష్ణుడు పదే భగవద్గీత మొత్తం నింపున్నాడు అన్నమాట, మనం గుర్తు చేస్తూనే ఉంటాడు. కాబట్టి దీపావళిని మనం ఒక వెలుగు వెలిగించి భగవంతుని మన హృదయంలోకి మనకు ఆహ్వానించుకోవడమే దీపావళి. ఎప్పుడైతే మన హృదయంలో ఆయన వస్తాడో, మన హృదయంలో కామ క్రోధ మద మసైనటువంటి తొక్కున్న ఈ అంధకారం నుంచి భగవంతుడు లోపలికి ఆయన వచ్చిన వెంటనే ఆయన మనకు ఒక వెలుగు అందిస్తాడు. ఎక్కడైతే వెలుగు ఉంటుందో అక్కడ అంధకారం ఉండడానికి అవకాశం లేదు. ఎప్పుడైతే భగవంతుడు మన హృదయంలోకి వస్తాడో అక్కడ చీకటి లేదు, ఇంకక్కడ మనం అజ్ఞానంలో పోవడానికి అవకాశం లేదు, మనం మాయలో పడడానికి అవకాశమే లేదు. కాబట్టి మనం కృష్ణుని ఆహ్వానించడం, రాముడిని ఆహ్వానించడం, దీపాలు వెలిగించడం అంటే మనం ఈ భావంలో మనం వెలిగించాలన్నమాట దీపాలన్నీ కూడా. జస్ట్ ఆలోచనతో మనం నింపినట్లయితే దీపాలను నిజమైనటువంటి తృప్తి, నిజమైనటువంటి ఆనందం. సో మనం చేసేటువంటి ఈ చిన్న కార్యము భగవంతుని తృప్తిపరిచి, సో భగవంతుడు నిజమైనటువంటి అజ్ఞానం నుంచి, అంధకారం నుంచి, మృత్యువు నుంచి, అసత్తు నుంచి మనల్ని శాశ్వతమైన సత్ వైపు, వెలుగు వైపు, అసలైనటువంటి జ్ఞానం వైపు, ఆ మనకు మృత్యు లేని స్థితి ఏంటది? వైకుంఠం వెళ్ళిపోవడమే మృత్యు లేని స్థితి. ఇంకా గోలోకం వెళ్ళిపోవడమే మృత్యు లేని స్థితి. ఎందుకంటే అక్కడ జన్మ మృత్యు జరా వ్యాధి లేనటువంటి లోకం ఏదైనా ఉందంటే అది వైకుంఠ లోకాలు. సో ఈ కుంఠం, ఈ భౌతిక జగత్ అంతా కూడా జన్మ మృత్యు జరా వ్యాధి ఉండేటువంటి లోకాలు ఇవి. అందుకని ఇది మృత్యు లోకాలు, మృత్య లోకం అంటారు వీటిని.
సో వైకుంఠ లోకాలంటే ఎక్కడైతే ఈ 4 ఉండవో అది వైకుంఠ లోకం. సో కృష్ణుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు, నువ్వు ఆ మృత్య లోకం నుంచి నా లోకానికి వచ్చేసేయాలి. సో ప్రతి పండగ వెనకాల ఒక బలమైనటువంటి ఒక సిద్ధాంతం ఉంటుంది, ఒక తత్వం ఉంటుంది. ఆ తత్వాన్ని మనం అర్థం చేసుకొని ఆ తత్వాన్ని తగినట్టుగా మనం ప్రతి పండుగ చేసుకున్నట్లయితే వాస్తవానికి డబ్బులు ఖర్చు కావు. వాస్తవానికి మన ఆధ్యాత్మిక శక్తిని మనం పెంచుకునే వాళ్ళం అవుతాం. ప్రతి పండగకి మనలో ఆనందాన్ని రెట్టింపు చేసుకుంటూ ఉంటాం అన్నమాట. సో కాబట్టి సో దీపావళి అంటే మనం ఈ విధంగా మనం చేయడానికి మనం ప్రయత్నిస్తాం. ఈ భావంతో మనం చేద్దాం. చిన్న చిన్న స్థాయి చేసుకున్నా సరే, పెద్ద స్థాయి చేసుకున్నా సరే, భావన మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. లేకపోతే భావన లేకుండా ఊరికనే మనం సో పైన మనం పెట్టేటివన్నీ కూడా ఎంతో కొంత ఫలితం ఉంటుంది, కానీ మనం ఆశించినంత ఫలితం ఉండదు. మనం అనుకుంటాం వాళ్ళు ఇది చేయడం వల్ల నాకు ఇంత ఫలితం రావాలి, అంత ఫలితం రావాలని మనం కోరుకుంటారు, సహజం. కోరుకోవడం తప్పు లేదు. నేను ప్రతి ఒక్కరూ బాగుండాలని, సంతోషంగా ఉండాలని మన కోరిక. కానీ కరెక్ట్గా మనం ఆ గమ్యం చేరడానికి కరెక్ట్గా కూడా మనం చేయాలి కదా. కరెక్ట్గా మనం అటువంటి ప్రయత్నం చేయాలి కదా. సరైన ప్రయత్నం చేసి అది కరెక్ట్గా సరైన మార్గంలో ఉంటే అప్పుడు మనం సరైన గమ్యానికి వెళ్ళిపోతాం. సో కాబట్టి మనం ఎంబీబీఎస్ కష్టపడిపోయి ఇంజనీరింగ్ రాసి అటువంటిది అట్లా ఉందన్నమాట. ఇప్పుడు మనం కష్టపడేది వేరు, బట్ మనం చేయాలనుకుంది వేరు. అట్లానే ఇప్పుడు మనం ఒక మంచి స్వీట్ చేయాలనుకున్నాం, పాయసం చేయాలనుకున్నాము. పాయసం చేసి మనం సపోజ్ కట్ల పొయ్యిలో చేస్తున్నాం అనుకోండి. మనం చూస్తామన్నమాట, కట్లు పొయ్యి ఆగకూడదని మనం కట్లు పెడతానే ఉన్నాం. కానీ మనం పాయసం చూసుకోవట్లేదు. అసలు మనం పెట్టింది కట్లు పొయ్యి పెట్టుకున్నాం, మంచి వాసన కలిగి మంచి మంచి క్వాలిటీ నాణ్యత కలిగినటువంటి టేస్ట్ వస్తుంది. అదే అందుకు మనం పాలు అన్ని పెట్టుకున్నాం కట్లు పొయ్యి మీద. మనం పాలు చూడట్లే, కింద మంట ఉందా లేదా అని చెప్పేసి ఊళ్ళో ఎంతసేపు పోయేసి కింద ఏం చేస్తున్నాం, కట్లు పెడతా ఉన్నాం. కొంతసేపు అవుతుంది, ఏమవుతుంది, అదంతా పొంగిపోయి కింద పడిపోయి మొత్తం అయిపోతుంది. మనం ఏమంటున్నాం తెలుసా, అయిపోతే పోయిందిలే, నాకు బూడిద బాగా వచ్చింది కదా అంటున్నాం. బూడిద ఎందుకు మనకి రావాల్సిన మెయిన్ పాయింట్ ఏంది, అక్కడ పాలు కావాలా, పాలు సరిగ్గా మరగాల, అది మంచి టేస్ట్ అయ్యి మనకి పాయసం రావాలి. మనం మెయిన్ పాయింట్ వదిలేసాం, పాలు వదిలేసాం. ఎట్టైనా సరే మనం ఖచ్చితంగా నేను మంట పెడతా ఉండాల్సింది, మంట వెళ్తానే ఉండాల్సిందే, మంట పొయ్యి వెళ్తానే ఉండాల్సిందే, ఈ పాయింట్లో పెట్టుకుంటున్నాం. అదేమో మొత్తం పోయింది, మొత్తం మాడిపోయింది. ఇప్పుడేమన్నా ఓన్లీ నాకు మంచి బూడిదనే వచ్చిందే, రేపు బాగా సామాన్లు తోముకుంటాను నేను దాంట్లో. దానివల్ల ప్రయోజనం ఏముంది, అట్లా ఉందన్నమాట. దీపాలు తెచ్చేసుకొని నూనె తెచ్చేసుకొని వేసేసుకుంటాం అన్నమాట. తర్వాత ఎందుకు ఏ భావన ఎందుకు చేస్తున్నాం, ఏ భావంతో మనం చేయాలి, ఆ పాయింట్ లేదు మనకి. సో మనం అర్థం చేసుకోవాలండి. అందుకని మన సంస్కృతి చాలా గొప్పది. సో మన పెద్దవాళ్ళు, మన పూర్వీకులు, మన ఆచార్యులు ఎంతో బలమైనటువంటి భావనతో ఈ పండుగలన్నీ కూడా చేసుకుంటూ వచ్చారు. అది మనకు అందించడానికి వాళ్ళు ప్రయత్నించారు. మనం పోయి షాప్కి వెళ్ళి గుడ్లో కొనేసాము, డబ్బులు ఖర్చు పెట్టేసాము, వచ్చి వదులుకున్నాము, తినేసాము, సినిమాకి వెళ్ళేసాము, వచ్చేసాము, అయిపోయింది. మనం కూడా పండుగ బలి చేసేసుకున్నాము. సో ఇవన్నీ అనేది పండుగ బాగా చేసుకుంది కదా, ఇంద్రియాలకు బాగుంది అంతే, లోపల ఏం జరగదు. నిన్న మనం చెప్పుకున్నట్టుగానే మన బూడిది బాగా వచ్చేసింది సామాన్లు కూడా. అదే పాయింట్ ఏంటంటే పాలు పోయినాయి, పాయింట్ ఏంటంటే మాడిపోయినాయి. మనం అనుకున్న లక్ష్యం అది కాదు. అసలు మనం అనుకున్న లక్ష్యం మంచి పాయసం కావాలి, కానీ మన దృష్టి ఇంకో విధంగా మళ్ళీపోయింది. సో కాబట్టి అందరూ కూడా దయచేసి ఈ భావంతో చేయండి. మీకు ఇంకా మీరు అనుకున్న దానికంటే కూడా ఇంకా ఎక్కువ ఆనందంగా, ఎక్కువ ప్రశాంతంగా కుటుంబం అంతా కూడా హ్యాపీగా చేసుకుంటారు ఈ భావంలో ప్రతి పండుగ. ఇప్పుడు మనం దామోదరులోకి వస్తామండి బ్యాక్గ్రౌండ్. సో ఇది దీపావళి రోజు జరిగింది. సో అత్యంత
ఇష్టమైన పండగ అందరికీ కూడా. పండగ అంటే పెద్దలు, పిల్లలు, తోటి వాళ్ళు, బంధువులు, వాళ్ళ హృదయాల్లో ఎన్నో రోజుల నుంచి దాగి ఉన్నటువంటి ఆనందం, ప్రేమ, అనుభూతులు ఇవన్నీ కూడా వ్యక్తపరిచేటువంటి రోజులు పండుగలు. అండ్ ముఖ్యంగా దీపావళి రోజు అప్పుడు గోకులంలో అందరూ, ముఖ్యంగా యశోదమాత, ఆమె ఉన్న పని వాళ్ళందరినీ కూడా రకరకాల పనుల్లో పెట్టేసింది, రకరకాల సేవల్లో పెట్టేసింది. ఎందుకంటే వాళ్ళకి 9 లక్షల ఆవులు ఉన్నాయి. 9 లక్షల ఆవులు అంటే ఎన్ని పట్టాలు ఉండాలి వాళ్ళ దగ్గర. ఇంకా ఆ పేడ వేయడం కానివ్వండి, ఆ కట్టలు కానీ తీసుకెళ్ళడం కానీ, పాలు పుట్టడం కానివ్వండి, ఇల్లు గడవడం కానివ్వండి, ఇంకా అన్ని సేవల్లో అందరూ పని వాళ్ళందరినీ కూడా అన్నింటిలో పెట్టేసింది. కానీ ఒక్క సేవ మాత్రం ఆమె తీసుకుంది. సో ఆ రోజు పండుగ రోజు యశోదమాత త్వరగా నిద్ర లేచింది. కృష్ణుడు ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు. ఎందుకంటే మనకు తెలుసు, పిల్లలు ముందుగా లేచేస్తే మన ధ్యాస పిల్లల మీద వెళ్తారు కదా, పిల్లల్ని అటెన్షన్ చూపించాలి కాబట్టి మనం పనులు చేసుకోలేము. కాబట్టి ఆ రోజు యశోదమాత త్వరగా లేపలేదు, లేపాల్సిన అవసరం కూడా అనుకోలేదు. ఎందుకంటే చేయాల్సిన సేవ చాలా ఉంది, చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. సో యశోదమాత కృష్ణుడిని అలాగే పండబెట్టేసి ఎటువంటి డిస్టర్బ్ చేయకుండా, కృష్ణుడు యశోదమాతని కౌగిలించుకొని చేసుకొని పడుకో ఉన్నాడు అనమాట. ఇవి పక్కకు వచ్చేసి తన స్థానంలో బిల్లు పెట్టేసి కృష్ణుడిని ఆయనకి ఎలాంటి లోటు లేకుండా, అంటే తల్లి పక్కనే ఉండలేనటువంటి భావం అతను ఉంటే అతను లేడ్లే త్వరగా అన్నటువంటి పక్కనే బిల్లు పెట్టేసి వచ్చేస్తున్నారు. వచ్చేసి స్నానం చేసి, సో ఉన్న పనులన్నీ, సేవలన్నీ కూడా పని వాళ్ళకి చెప్పేసింది, అందరూ చేస్తా ఉన్నారు. ఆమె కూడా ఆ రోజు చాలా అందంగా తయారైంది. సో ఈ నెలలో మనం ఆమె యొక్క అందం కూడా మనం వివరించుకుంటాం. సో సత్యవ్రతముని సుఖదేవ గోస్వామి స్వయంగా 10వ స్కందంలో అవకాశం ఉంటే మీరు దేవాదేవుడు శ్రీకృష్ణుడు బుక్లో దామోదరు లీల అని చెప్పేసి 1-2 అధ్యాయాలు వస్తాయన్నమాట. అది చదివితే మీకు సుఖదేవ గోస్వామి అద్భుతంగా వర్ణించాడు. అవి చూసినప్పుడు మనకేం, అవన్నీ మనం విన్నప్పుడు, అవి మనం చర్చించుకున్నప్పుడు ఏమవుతుంది, మనకి తెలియనటువంటి తల్లికి ఎలాంటి ఒక మంచి భావన, తల్లి అనే భావన ఎంతో పవిత్రమైనది. సో ఇక్కడ మాతాజీలందరూ కూడా ఎప్పుడైతే మనం చదువుతామో, మనకు కూడా అలాగా మనం ఎప్పుడు అవుతాము, అలా మనం ఎప్పుడు అవ్వాలి, మనకి ఎప్పుడు అవకాశం వస్తుంది అనేటువంటి ఈ ఆలోచనలు రేకెత్తిస్తాయి ఇవన్నీ కూడా. మనం ఇవన్నీ మనకు రేకెత్తించినప్పుడు, ఇవన్నీ మనం తెలుసుకున్నప్పుడే మనకి నేను ఎప్పుడెప్పుడు కృష్ణుడికి ఇలా చేయాలి, ఎప్పుడెప్పుడు ఇలా చేసుకోవడానికి అవకాశం వస్తుంది అనేటువంటి భావన మనలో ఎప్పుడు కూడా మనలో అది లైవ్ మన స్మరణ పెరుగుతుంది అన్నమాట. కృష్ణుడి మీద మన స్మరణ. సో యశోదమాత అందరి పనుల్లో పెట్టేసింది, సేవల్లో పెట్టేసింది. సో ఇప్పుడు ఆమె ఒక్కటే సేవ తీసుకుంది. ఏంటంటే పాలుని మరగబెట్టడం, రెండోది ముందు రోజు రాత్రి సేవరేసేటువంటి ఆ పెరుగుని చిలికి మజ్జిగ చేసి వెన్న తీసుకురావడం. సో ఈ 2 పనులు ఆమె స్వయంగా తీసుకుందన్నమాట, ఇంకెవరికి ఇవ్వలేక. ఎందుకు స్వయంగా తీసుకుందంటే బిడ్డ, సో బిడ్డకి తల్లి స్వయంగా చేసి పెట్టదో దానికి కష్టం ఉండదు, ఇంకా ఆనందం రెట్టింపు అవుతూ ఉంటుంది. రెండోది, ఎందుకంటే ఆమె రోజు కంప్లైంట్లు వస్తున్నాయి. ఆమె మా ఇంట్లోకి వచ్చుకుంటున్నాడు, మా ఇంట్లోకి వచ్చి వెనదనం చేస్తున్నాడు, మా వాడికి వస్తుంటే వెంటనే వీళ్ళే మొత్తం మీ వాడి చేస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ యశోదమాత స్వయంగా పద్మగంధ అనేటువంటి ఆవుల్ని 90 లక్షల ఆవుల్లో, ఆయనకున్నటువంటి వాళ్ళకున్న ఆవులు 90 లక్షల ఆవుల్లో, సో పద్మగంధ ఆవులు అతి తక్కువ, హై క్వాలిటీ ఆవులు అనమాట. సో దాంట్లో కూడా మళ్ళీ 2 ప్రత్యేకమైన 2 ఆవులు ఉన్నాయన్నమాట. ఇంకా చెప్పాలంటే అవి రెట్టింపు నాణ్యత, రెట్టింపు మధురం ఆ పాలలో నుంచి.
యాక్చువల్ చెప్పాలంటే ఆ పద్మగంధ ఆవుల్ని ఎటువంటి గడ్డి పోసి గడ్డిని తినిపిస్తారంటే ఆ గడ్డిని స్వయంగా పాలు పోసి పెంచుతారు అన్నమాట. ఆ గడ్డిని ఈ పద్మగంధ ఆవులకి ఇచ్చి మేయడానికి వాటికి వేస్తారు. సో అక్కడి నుంచి ఆ పాలు కృష్ణుడి యొక్క శరీరానికి కానీ, కృష్ణుడి యొక్క ఆనందానికి, కృష్ణుడి యొక్క రుచికి ఆయన ఆయన వాసన పడాలని, ఆయనకు వాసన అందించాలని చెప్పేసి స్పెషల్ గా చేస్తారు అనమాట. ఎందుకంటే కృష్ణుడికి ద బెస్ట్ ఇవ్వాలన్నమాట. అది యశోదమాత యొక్క భావం. నా బిడ్డకి నేను ద బెస్ట్ ఇవ్వాలి. నేనే అతను నా మీద ఆధారపడ్డాడు. నేనే దగ్గరుండి స్వయంగా నేను చేయాలి అని, నా కృష్ణుడికి నేనే చేయాలి అని. నేను ఎంత రుచికరంగా, ఎంత మధురంగా, ఎంత అద్భుతంగా నేను చేస్తే ఇంకెప్పటికీ కృష్ణుడు నన్ను వదిలి, లేదా నేను చేసినటువంటి పదార్థాలు నేను వదిలేసి వేరే వాళ్ళ ఇళ్ళకి వాడు కదా. కాబట్టి నేనే స్వయంగా ఉండి నేను చేస్తాను చెప్పేసి ఆమె స్వయంగా కూర్చొని ఒకవైపు ఒక పొయ్యిలో పాలు పెట్టు, అవి మరుగుతా ఉన్నాయి. ఇంకోవైపు ఆమె ఒక దగ్గర కూర్చొని పెరుగుని చిక్కుతూ ఉన్నాను. కృష్ణుడు ఇంకా నిద్రలేదు. కృష్ణుడు అక్కడే పడుకో ఉన్నాడు. ఎటువంటి శబ్దం రాకుండా ఉండాలని ఆమె ప్రయత్నం. సో ఆమె చిరుగుతూ ఉంది. సో చిగుతూ ఉన్నప్పుడు ఆమె గమ్ముగా లేదు, కామ్గా లేదు. చిగుతూ ఉన్నప్పుడు ఆమె తన సొంత ఆలోచనలతో, తన కృష్ణుడికి అనేకమైనటువంటి లీలల్లో ఆమె గుర్తు చేసుకుంటూ, ఆమె కృష్ణుడి లీలలో ఆమె సొంతంగా పాటలు చేసుకొని ఆమె పాడుకుంటా ఉంది. ఇది ఆచార్యులు రాసిన పాటలు కాదు, లేదా గొప్ప గొప్ప భక్తులు రాసిన పాటలు కాదు. సో ఆమె సహజంగా కృష్ణుడి యొక్క లీలలు తలుచుకుంటూ, ఆమెకి మనసుకి ఎలా ఫ్లో వెళ్తుందంటే అట్లా ఆ ఫ్లోలో వెళ్తుంది అనమాట. ఆ కీర్తనలన్నీ లేదా అవన్నీ కూడా. అప్పుడు చేస్తా చురుకుతూ ఉన్నప్పుడు ఆ శబ్దం వస్తుంది కదా, చిలికేటప్పుడు ఆ కవ్వం శబ్దం వస్తుంది కదా, గిరుగిర శబ్దం. అది ఒక మృదంగం కొట్టినట్టుగా వస్తుంది అన్నమాట ఆ శబ్దం. ఎప్పుడైతే ఈమె కీర్తన పాడుతా ఉందో లీలను తలుచుకుంటూ, ఈ గాజులు వేసుకున్న గాజులు అటు ఇట్లు తిప్పుతూ ఉంటుంది కదా, ఈ గాజులు ఒకదాని ఒకటి కదిలి అవి అద్భుతమైనటువంటి ఒక మ్యూజిక్ తయారు చేస్తాయి, కడతల్లాగా అవి. సో ఆమె ఒక కీర్తన పాడుతుంది, ఈ కవ్వం వచ్చేసి మృదంగం లాగా దాని శబ్దం వచ్చేస్తుంది. ఈ గాజులేమో అవి ఒకటో దాని ఒకటి కొట్టుకుంటూ అది ఒక కడతలలాగా ఒక అద్భుతమైనటువంటి మంచి మెలోడీ పాట బయటకు వస్తుంది అనమాట. మంచి కీర్తన బయటకు వస్తా ఉంది. ఇది చేస్తూ ఉన్నప్పుడు అంటే సుఖదేవ గోస్వామి వర్ణిస్తుంటారు అనమాట. ఎట్లా ఏమని వర్ణిస్తున్నారు? సో ఆమె జడలో ఉన్నటువంటి మాలతీ పువ్వులు ఆమె నుంచి కింద పడిపోతున్నాయి అంటారు. కింద పడిపోయినప్పుడు ఆమె జడలోకి వచ్చినట్టు అవి డైరెక్ట్గా వచ్చి ఆమె పాదాల మీద పడి అవి ఎంతో సంతోషపడుతున్నాయి. నేను ఒక భక్తురాల యొక్క పాదాలను నేను చేరుకున్నాను మాలతీ పువ్వు. అలాగే ఆమె మొదటి నుంచి ఆ చెమట అది వస్తూ ఉందన్నమాట. ఇవన్నీ కూడా యశోదమాత ఆమె ఎంత ప్రయత్నిస్తుందో, ఎంత లీలలో మునిగిపోయేసి ఆమెకి కష్టమేం తెలియట్లేదు. ఆమెకి ఇవన్నీ వస్తున్నాయని కానీ ఇవన్నీ కూడా ఆమెకి ఏం స్పృహలో లేదన్నమాట. కంప్లీట్గా నిమగ్నం అయిపోయింది. ఒక విధంగా కృష్ణుడు మనకి భగవద్గీత ద్వారా మనం చెప్పేది ఇదే అనమాట. నన్ను ఎప్పుడు మీరు తలుచుకుంటూ మీరు పనులు చేసుకోండి చెప్పింది ఇదే అనమాట. మన పనులు చేసుకుంటూ మన వాళ్ళకు మనం చేసేటువంటి, మన కుటుంబంలో మనం చేసేటువంటి అనేక పనులు, అది చిమ్మడం కావచ్చు, లేదా మనం వంట వండడం కావచ్చు, లేదా బట్టలు ఉతకడం కావచ్చు, లేకపోతే మన ఉద్యోగంకి వెళ్ళినా సరే, వ్యాపారానికి వెళ్ళినా సరే, మన బస్సులో వెళ్తున్నా సరే, కార్లో వెళ్తున్నా సరే. సో మనం చేసే అనేక కార్యక్రమాల్లో మనం ఎక్కడ కూడా భగవంతుని మర్చిపోయే లాంటి పరిస్థితులు ఎక్కడ ఉండవు అన్నమాట. మనం తలుచుకోవడానికి మనం ప్రయత్నిస్తే తెలుసుకోవడానికి అవకాశం ఉంది. యశోదమాత ఒక పక్క పని చేస్తూనే ఉంది, ఒక పక్క సేవ చేస్తూనే ఉంది. సేవ ఎక్కడ ఆగల అసలు. కానీ స్మరణ అంతకంటే కూడా బలంగా ఉందన్నమాట. స్మరణ చేసుకుంటూనే సేవ చేస్తూనే ఉన్నాయి. సో మనల్ని కూడా భగవంతుడు తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మర యుద్ధచ,
మయో అర్పిత మనోబుద్ధిని మాం ఏ వైశ్యసి అసలు చేయాలి. సో తస్మాత్ సర్వేషు కాలేషు నన్నే తలుచుకుంటూ అన్ని వేళల్లో అన్ని కాలాల్లో మా మనస్మరింత నన్ను తలుచుకుంటూ మీరు యుద్ధం చేయండి, నన్ను తలుచుకుంటూ మీరు మీ పనులు చేయండి. యశోద మనం నేర్పిస్తా ఉన్నాం అనమాట. ఏ విధంగా మనం మన పనులు మనం చేసుకుంటూ కూడా మన కృష్ణుడు నామస్మరణ చేసుకుంటూ ఎక్కడ ఆగకుండా మనం నిరంతరం తలుసుకోవాలని చెప్పి మనం చూపిస్తాం. సో ఎప్పుడైతే కృష్ణుడు ఎప్పుడైతే ఆమె ఇట్లా చేస్తూ ఉందో కృష్ణుడు టక్క నిజలేస్తాడు అనమాట. ఎందుకంటే ఆయన కీర్తన వినిపిస్తుంది. ఆయన కీర్తన ఒకవైపు కమో శబ్దం, ఒకవైపు గాజుల శబ్దం, కీర్తన సడన్ గా లేచాడు. లేచి అటు ఇటు చూశాడు. సాధారణంగా ఎప్పుడు కూడా యశోద మాత పక్కనే ఉంటుంది, కానీ ఈ రోజు లేదు. పోయి చూస్తే బిడ్డలాగా పక్కనే ఉన్నట్టుగానే ఉంది, తర్వాత తీసుకుంటే తిందన్నమాట. సో ఒక్కసారిగా ఆయన చిన్నప్పుడు కంప్లీట్ గా తల్లి మీద ఆధారపడిపోతారు కదా పిల్లలు. సో ఆధారపడిపోయినప్పుడు రెండుగా తల్లి కనబడకపోతే ఒక తెలియని ఒక భయము, ఒక ఆందోళన, లేకపోతే ఒక తెలియకుండానే నేను ఒంటరిని అయిపోయాను, అది నన్ను ఎవరు లేదు చూసుకోవడానికి అన్నటువంటి ఒక భావన కృష్ణుడు లోనే అటు ఇటు చూసి మంచం దిగుతారు. చిన్నపిల్లలు మనం చూసారు, మంచం దిగేటువంటి ఇది కూడా ఎట్లా ఉంటుంది, వాళ్ళు పొట్ట మీద దిగుతారు, ఇట్లా గ్లైడ్ అవుతారు. ఎందుకంటే మంచం సైజ్ చాలా పెద్దదిగా ఉంటుంది. కృష్ణుడు చాలా చిన్న వయసు, మంచం మీద దిగలేని పరిస్థితి, కానీ దిగి నడుచుకుంటూ అక్కడ చూస్తాడు. వైపు చిన్న కోపం యశోదమాత మీద, ఎందుకంటే నన్ను వదిలేసి నువ్వు ఎట్లా వచ్చేసేవని. రెండోది రెండులకు నిద్రలేసిన వెంటనే ఫస్ట్ ఏమవుతుంది, ఆకలేస్తుంది. వెంటనే వాళ్ళు ఆకలి వల్ల వాళ్ళ పాలు కోసం వాళ్ళు చూస్తారు. సో కృష్ణుడు వెంటనే ఆయనకి చూస్తాడు. ఒకవైపు యశోదమాత ఆయన పనుల మీద ఉంటుంది, పూర్తిగా నీళ్ళలో స్మరించుకుంటూ ఉంటుంది, సేవ చేసుకుంటూ ఉంటుంది. కృష్ణుడేమో ఆ శబ్దంలో ఆమె మునిగిపోయింది, ఆ స్మరణలో ఆమె మునిగిపోయింది. కృష్ణుడు ఏమాత్రం గమనించదు, ఎందుకంటే సేవలో పూర్తి నిమగ్నమైంది. అప్పుడు కృష్ణుడు ఇదేమి ఇంత దూరం వచ్చినా కూడా నన్ను పట్టించుకోలేదు, నన్ను అసలు చూడలేదు అసలు అని ఇంకొద్దిగా ఆవేశంతో కృష్ణుడు కొంచెం ముందుకెళ్తాడు. యశోదమాతను చూస్తాడు. యశోదమాత చూసి నవ్వి, ఓ నిద్రలేసేవాళ్ళు నువ్వు, కానీ ఆ పనులు చేసుకుంటాను. కృష్ణుడు నాకు పాలు కావాలి, యశోదమాత పట్టించుకోడు, ఆ పాటిగా మళ్ళీ సేవ చేస్తూనే ఉంటాడు. ఏం కాదు, 2 నిమిషాలు ఉన్నాయినా నేను చేస్తాను. లేదు, నాకు పాలు కావాల్సిన. అయినా కూడా ఆమె పట్టించుకున్నట్టుగానే ఉంటూ ఆ పనిలో ఉంటుంది. ఫస్ట్ టైం కృష్ణుడు వెళ్ళి ఏ కవం ఆమె చిచ్చులతో ఉంటుందో కవంతో పోయి ఆ కవాన్ని పట్టుకున్నాడు అనమాట. సో వన్స్ కవం పట్టుకున్నాడంటే మనం అక్కడ ఆ కార్యం ఆపచ్చు. కవం పట్టుకుంటే ఎవరైనా ఎట్లా తెలుగుతారు. సో యశోదమాతకి ఆనందం వేసింది అనమాట. ఓహో, మా కృష్ణుడికి తెలిసిపోయింది ఏది పట్టుకుంటే పని ఆగిపోతుంది. అంతలేక అంత జ్ఞానం వచ్చిందా, అంతలేక అంత ఆ స్థాయిలో మావాడు ఎదిగాడా అసలు. అంటే మామూలుగా చీర పట్టుకో ఉన్నా, లేకపోతే గిట్టు పట్టుకో ఉన్నా, లేకపోతే ఇంకేదైనా పట్టుకో ఉంటే అదైతే ఆగదు, ఆ పని అయితే ఆగదు, ఆ సేవ ఆగదు. ఎందుకంటే అది పోతూనే ఉండేది, ఇంకొంతసేపు ఆగేవాడు. కానీ కరెక్ట్గా కృష్ణుడు ఏం చేశాడు, ఇక్కడ కరెక్ట్గా వెళ్ళి కవం పట్టేసుకున్నాడు. కానీ ఇంకా యశోదమాతకి ఇంకా వేరే దారి దొరకల. ఏంటది, ఇంకా సేవ ఆపి పాలు ఇవ్వాల్సిందే. సో మిగిలిన లీల రేపు చెప్పుకుందాము, ఎందుకంటే దీపావళి రోజు అది చెప్పుకుంటే ఇంకా మధురంగా ఉంటుంది. సో డెఫినెట్గా మీరు రేపు అందరూ కూడా దీపాలు వెలిగించుకోండి, 6:30, 7 లోపల. వాళ్ళతో అందరూ కూడా హ్యాపీగా గడపండి. రాముడు, ఈ దేవాదేవుడు శ్రీకృష్ణుడు అనే ఈ పుస్తకంలో మీకు ఎక్కడైనా సరే ఈ దామోదర లీల కానీ, లేదా ఏది మీకు ఇంకే పుస్తకంలో ఉండి దామోదర లీల గురించి మీకు అని తెలిసి చదవండి. సో మీకు ఇంకా రేపు మీకు ఆల్రెడీ తెలుసుకొని వస్తారు కాబట్టి మీరు ఇంకా ఎక్కువ ఆస్వాదిస్తారు. రేపు హరే కృష్ణ మంత్రం జపం చేయండి అద్భుతంగా. సో పండుగ రోజుల్లో మన కృష్ణుడు నామం, కృష్ణ కథ, కృష్ణుడు ప్రసాదము ఇవన్నీ తీసుకోవడం వల్ల మన సాయంత్రానికి ఇంకా మంచి భావనలతో
ఈ కథ విందాం దీపావళి రోజు. సో అందరికి కూడా దీపావళి శుభాకాంక్షలు. సో మళ్ళీ రేపు సాయంత్రం మళ్ళీ మనం కలుస్తాం 7:30 కరెక్ట్. సో ఇప్పుడు మనం దామోదరాష్టకం పాడదాము. సో దామోదరాష్టకం పాడుకొని ఆ రోజు మీకు ఏమైనా సందేహాలు ఉంటే మీరు అడిగి తెలుసుకోవచ్చు.